హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమంత్ అనే వ్లాగ్స్. మరొక వ్లాగ్కి స్వాగతం. ఈరోజు మార్నింగ్ వరకు బాగానే ఉంది, కానీ సడన్గా నేను లేచి చూసేసరికి కాలేజ్కి రెడీ అయ్యేసరికి స్నో అలా బ్లా 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 బాగా పడిపోతూ ఉంది. సర్లే చిన్నగానే పడుతుందని అనుకున్నాను, కానీ నేను లేచి రెడీ అయిపోయి బయటికి వెళ్ళేసరికి బీభత్సంగా స్టార్ట్ అయిపోయి కళ్ళు కూడా లైక్ అవతల వ్యక్తి ఎలా ఉంటాడు కూడా కనిపించలేనంత స్నో పడింది అనమాట. అండ్ ఒక 1.5 hours 2 hours పడుతుంది అనుకుంటా. చూడండి ఎలా మారిపోయిందంటే, అప్పటి వరకు గ్రీన్గా కనిపించేది సడన్గా మనకి ఈ కలర్లో మారిపోయింది. ఈ పక్కన చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఏంటంటే నా కమ్యూనిటీ మాత్రమే చూపిస్తున్నాను నేను. లైక్ ఆల్రెడీ ఒక వీడియోలో మొత్తం చూపించేస్తా కదా. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉంటుందంటే, లైక్ మనోడు సిగ్గుపడుతున్నట్టున్నాడు. మా కమ్యూనిటీ లోపల ఎలా ఉంటుంది చూడండి. ఇది బయట, ఈ కొంచెం ముక్క చూసుకుంటే ఇది బయట, ఇది లీజ్ ఆఫీస్ అనమాట. లోపల ఎంత అయిపోద్దంటే, స్నో పడితే మొత్తం గ్రీన్ కలర్ లాన్ ఉంటుంది చూసారా, ఆ లాన్ మొత్తం చూడండి ఒక స్నో వరల్డ్గా మారిపోయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే. వాళ్ళు మనోళ్ళు అనుకుంటా నడుచుకుంటూ వస్తున్నారు. మీకు జస్ట్ మీకు మామూలుగా ఎలా ఉంటుందో అని చూపిస్తున్నాను, ఒక చిన్న వీడియో. కమ్యూనిటీ నడిచే దారులు ఇవి. నా దగ్గర చేతులు గ్లౌజ్లు ఏమి వేసుకోకుండా, మనకు తెలియదు కదా ఎంత రేంజ్లో పడిందని. సడన్గా వచ్చేసరికి చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి అనమాట. ఓ మై గాడ్. ఈ చిన్న సందు నాకు చాలా ఇష్టం. ఎప్పుడు స్నో పడినప్పుడు ఎంత బాగుంటుంది అంటే, చిన్న సందు. ఇదిగోండి, ఇవన్నీ వాటర్ అయిపోయి మళ్ళీ ఇటే వచ్చేస్తాయి కిందకి. అదొక దరిద్రంలాగా ఉంటుంది. సో మా కమ్యూనిటీ మొత్తం కొండ మీద ఉంటుంది కాబట్టి ఇదంతా హైట్ ఉంటుంది అనమాట. ఇటు ఇంకా హైట్ ఉంటుంది. అటు కూడా వెళ్ళి చూపిస్తా ఒకసారి. అవునండి, మొత్తం ముసుగేసాడు అన్నయ్య. చలికి చచ్చిపోతున్నాడు. సో యాక్చువల్గా ఈ రౌండ్ చూపించాను చూసారా, ఇదంతా నేనుండే ప్లేస్, లైక్ నేనుండే కమ్యూనిటీ అనమాట. మాకు ఇక్కడ పడితే ఆ వాటర్ని జారుకుంటూ అటు వెళ్ళిపోతాయి. లాస్ట్ టైం ఆ వీడియోస్ నేను చూపించలేదు, కానీ మీకు ఆ పైనుంచి వాటర్ జారుకుంటా కింద డ్రైన్స్ ఉంటాయి అనమాట. ఆ డ్రైన్స్లోకి వెళ్ళిపోతాయి. నిలవ అనేది ఉండదు ఇక్కడ, వాటర్ అనేది. అండ్ ఇంకొకటి ఏంట్రా అంటే, నేను అనుకున్నా ఏంట్రా బాబు ఎంత వేడిగా ఉంది, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అనుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చలికి చచ్చిపోతున్నా. అండ్ అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు, ఇంత చలి అలవాటు అయిపోయింది నాకు. లైక్ అలవాటు అయిపోయిందంటే బాగుంది ఇంత చల్లగా. సడన్గా మళ్ళీ మన ఇండియా వచ్చేస్తే పరిస్థితి ఏంట్రా, ఇండియా వచ్చామంటే ఆ వేడికి చచ్చిపోతానేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే మనకి కొంచెం అన్న ఎండ తగిలితే అప్పుడు అనుకోవచ్చు, మనకు అసలు ఎండ తగలదు ఇక్కడ. ఎండ రావడమే గగనం. వచ్చినా కానీ ఏదో సన్లైట్ వస్తుంది, కానీ బీభత్సమైన ఎండ రాదు. ఒకసారి ఫినిక్స్ వీడియోలో మీకు చూపించా. ఫినిక్స్ వెళ్ళినప్పుడు అయితే ఆ ఎండకి సెట్ మాడి మశానం అయిపోతాం. కానీ ఇక్కడైతే లైక్ మనకి సన్లైట్ మాత్రమే వస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇప్పటి వరకు మీకు చూపించిన ఒక స్ట్రీట్ అంటే లైక్ ఒక సందుని నేను చూపిస్తా చూడండి. అది చాలా చాలా బాగుంటుంది. రోడ్డు దాడి చూపిస్తా. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన సందు ఏంటంటే ఇది. ఎందుకంటే మా పల్లెటూరులో కొంచెం లైక్ మంచి లుక్ వచ్చే సందు ఇది అనమాట. ఈ సందు మాత్రం నాకంటే చాలా ఇష్టం. చూడండి ఏంటంటే, ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం కొత్తగా ఏదో ప్లేస్కి వచ్చిన ఫీల్ వస్తుంది. చలి చంపేస్తుంది బ్రో. సో ఇవన్నీ అపార్ట్మెంట్స్ అనమాట, హౌసింగే. ఇక్కడ ఏంటి కమర్షియల్గా ఏమి ఉండవు, లైక్ షాప్స్ కానీ ఇలాంటివి కానీ. నార్మల్ పర్సనల్ లైక్ జిమ్ అవన్నీ ఉంటాయి. కానీ ఇది కూడా ఒక చిన్న
అపార్ట్మెంట్స్ కింద వస్తుంది అనమాట. అక్కడ ఆ పైన బ్రిడ్జ్ ఏంట్రా అంటే, సో ఇక్కడ నుంచి అక్కడికి కనెక్షన్ అనమాట. రోడ్డు మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా పైనుంచి పైన కనెక్షన్స్ పెట్టేసుకున్నారు. చూడండి కింద పార్కింగ్స్ ఎలా ఉంటాయో. వీటి కింద కరెక్ట్గా మూవీ షాట్స్ లాగా వస్తాయి అనమాట. అట్లా ఆ లైటింగ్కి వాటికి వీటికి. ఆ పైకి ఎక్కుదామా అంటే చలిలో మామూలుగా లేదు. ఇది చూపించడానికి నేను ఎంత దూరం వచ్చింది. ఇది చూడండి అసలు ఎంత క్యూట్ ఉంటుందంటే, అసలు వేరే వరల్డ్ వచ్చినట్టే ఉంటుంది. ఫ్లాగ్ స్టేఫ్ ఉన్నట్టు ఉంటుంది నాకైతే. ఎందుకంటే నాకు ఆ కమ్యూనిటీస్ అన్నీ చూసేసి ఇది చూడగానే భలే అనిపిస్తుంది. చూడండి ఒక చిన్న హిల్ ఏరియా లాగా, చిన్న చిన్న స్టెప్స్, దాంతోపాటు ఈ బిల్డింగ్స్, ఈ చిన్న చిన్న ఆకులు లేని చెట్లు. బాగుంది క్యూట్గా. ఇంతే, దాంతో డెడ్ ఎండ్ అనమాట. ఇంకా దాని నుంచి వెళ్ళడానికి లేదు. సో వీళ్ళు ఎలా పెట్టుకుంటారు అంటే చూడండి, ఈ అపార్ట్మెంట్స్ ఉన్నాయి చూసారా, మనకైతే లైక్ లాంచ్ ఏరియా లాగా ఉంటుంది. వీళ్ళకి చూడండి ఇంతే. మనం దగ్గరికి వెళ్తే బాగోదు, కానీ బయట చూసారా ఇలా ఇక్కడ వాళ్ళు థింగ్స్ పెట్టేసుకున్నారనమాట చిన్న కూర్చోడానికి. ఇలా చూడండి చిన్న చిన్న టేబుల్స్, చైర్స్. ఈ చైర్స్ ఎంతమందికి గుర్తుందో ఒకసారి చెప్పండి. నేను దగ్గరికి వెళ్ళాలి కానీ ఈ చైర్స్ ఎంతమందికి గుర్తుంది? నాకైతే ఇండియాలో ఉండేది చాలా గుర్తు. అండ్ ఓకే, బ్యూటిఫుల్. చాలా అయితే బాగుందనమాట. ఆ పైకి ఎక్కాలని ఉంది కానీ ఆ పైకి ఎక్కితే ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతాం అర్థం కాక ఆగిపోయా. మళ్ళీ ఎక్కినా అటు నుంచి ఇటు నుంచి దిగుతాం. అండ్ ఓకే, ఇప్పుడు ఆ చెల్లు ఆడేదో సైకిల్ వేసుకుని వెళ్ళిపోతున్నట్టు అన్నాడు. బాగుంది బ్రో. ఇలాంటి టైంలో ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి వేడివేడిగా చేసి మీకు చూపిస్తా. చూడండి ఎంత బాగుంటుందంటే ఇలాంటి వేళ్ళు తింటే. మళ్ళీ లైట్ ఫెయిల్ అయిపోయేటట్టుంది. నా అడుగు జాడల్లో మీరు. సో ఇంటికి వెళ్ళిపోతాం ఇప్పుడు. ఏదో ఒక రెసిపీ చేసుకుని వేడివేడిగా తినేద్దాం. సో బయట నుంచి వచ్చేసరికి చేతులు గడ్డ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు వేడివేడిగా ఏదో పెద్ద చేసేద్దాం అంటే బయట లైట్ ఫెయిల్ అయిపోతుంది కాబట్టి ఏదో వద్దు, మనకి చిన్న మ్యాగీ చేసుకుందాం అని చెప్పి వాటర్ పెట్టాను అనమాట. ఇప్పుడు ఈ మ్యాగీ చేసి మీకు చూపించి బయటికి వెళ్ళి తిందాం. సో ఇప్పుడు మ్యాగీ కొంచెం వెరైటీగా చేద్దాం అనమాట, సూపీగా. సో దాన్ని కొంచెం ఆయిల్ వేసుకుని, ఎక్కువ వద్దు మళ్ళీ, కొంచెం చాలు, 2 బొట్లు చాలు. ఎందుకంటే ఈ చెత్త వేసేసేయండి దీంట్లో. ఏ చెత్త? మనకి ఇక్కడ వెజ్జెస్ దొరుకుతాయి అనమాట. ఇది $1 కూడా పడిద్దా? 90 cents. 90 cents అంటే 10 సెంట్లు తక్కువ $1 పడిద్ది అనమాట. దీంట్లో క్యారెట్స్, బీన్స్, లైక్ స్వీట్ కార్న్ కూడా వస్తుంది. ఆ చెత్తను దీంట్లో వేస్తా. ఆ తర్వాత దీన్ని ఊరికి అలా సాటే చేస్తే సరిపోయింది. సాటే చేసిన తర్వాత కొంచెం ఆగుదాం, ఎందుకంటే ఇది ఐస్ ఐస్గా ఉందన్నమాట. మ్యాగీలో మిగిలిన నీళ్ళు ఉంటాయి చూసారా, ఆ నీళ్ళు పోసేసుకోండి మొత్తం. మీ దగ్గర వడపోసేది ఉంటే వడపోసుకోండి. సో ఎక్కువ కాకుండా అంటే లైక్ దానిలో మిగిలింది పోసేసుకుని, అది ఎలా అవుతుందంటే నీకు థిక్నెస్ ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోవాల్సిన లేదు, కొంచెం సాల్ట్. ఆ తర్వాత మనం ఈసారి పెప్పర్ యూజ్ చేద్దాం. సో కొంచెం పెప్పర్ పౌడర్ వేద్దాం. నువ్వు మ్యాగీ చేసిన ఫ్రైడ్ రైస్. సో ఇది కొత్త మ్యాగీ అనమాట, మీకు తెలియదు. సో దీంట్లో కొంచెం సోయా సాస్ పోద్దాం. తర్వాత మీకు నచ్చిన సాస్లు ఇవి ఉంటాయి వేసుకున్నాయి. ఊరికి అంటున్నా అలా పెప్పర్ వేసి, సో దీన్ని హైలో పెట్టి కొంచెం ఇలా తిప్పుకున్న తర్వాత, మన వాళ్ళకి చాలా మంది ఏంటంటే కారం అంటే ఇష్టం అనమాట. మీకు కావాలంటే కారం కూడా వేసుకోండి. సో ఇప్పుడు కొంచెం మ్యాగీ మసాలా వేసుకోవాలి దీనిలో. కత్తిలాగితే నోటితో చిన్నది ఇంకా అలా చిరగదు ఒక్కొక్కసారి, కొన్నిసార్లు మనం చింపినప్పుడు. అయితే మళ్ళీ ఇంకోసారి యాక్చువల్గా మీరు కత్తిరితో చేసుకోండి. నేనైతే ఆ టైం వేస్ట్ ఎందుకు ఇవన్నీ హడావిడి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే కొంచెం నీళ్ళు పోసుకుందాం. మరి ఇందాక స్టాక్ పోసావు కానీ డౌట్ రావచ్చు, అంటే సరిపోలేదు అన్నమాట.
సరే దగ్గర తీసుకొచ్చి ఎంత ఎట్లా అది. సో మీకు ఈ రేంజ్లో కనిపిస్తుంది అనమాట, లైక్ ఈ వెజ్జెస్ మొత్తంతో. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంక వెనక్కి వెళ్ళిపో, ఈ మ్యాగీని దీనిలో వేసేసేయండి. అది ఇప్పుడు వేసి ఆ మిగిలిన పౌడర్ ప్యాకెట్స్ ఉంటాయి చూసారా, ఆ ప్యాకెట్లు కూడా వేసేసేయండి. సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత మ్యాగీ ఈ విధంగా తయారైందనమాట. దీంట్లో కొంచెం అలా పైన కొత్తిమీర చల్లుకుంటే అది కంపైన మ్యాగీ రెడీ. కంపైన మ్యాగీ, కస్టమైజ్డ్ మ్యాగీ అంటారు దీన్ని. ఓకే, ఇప్పుడు దాన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుని ఇది కుక్కలకు పెడతారు అన్నమాట. దీనిలో పెట్టుకుని తినేద్దాం. అబ్బా చూడడానికి మ్యాగీ ఎలా ఉందంటే అద్భుతంగా ఉంది. సూపీగా చేద్దామంటే సూప్ అంత ఆవిరైపోయింది. మనకు కావాల్సిన టేస్ట్ ఎలా ఉంటే ఏమైంది, అద్భుతమైన మ్యాగీ రెడీ. ఇప్పుడు అలా బయటికి వెళ్ళిపో. సో మనం చేసుకున్న మ్యాగీ ఇప్పుడు ఈ చలిలో తినాలంటే ఫస్ట్ చెప్పులు వేసుకోవాలి. దాని పక్క జరుగు, చలికి చచ్చూరుకుంటాం లేదంటే. సో ఇప్పుడు ఈ వేడి వేడి వాటిలో ఈ వేడి వేడి మ్యాగీ, ఆ స్మెల్ బాగుంది కానీ కొంచెం ఆ పచ్చివాసన వస్తుంది ఆ వెజిటేబుల్స్. అందుకని నాకు మోస్ట్లీ వెజిటేబుల్స్ నచ్చం, కానీ ఇంకా సర్లే. నిజంగా అద్దరిపోయింది. నేను ఏదో అనుకున్నాను కానీ సరే, ఈ మ్యాగీని ఇలా పెడదాం. సో ఇట్లా ఇక్కడ పెట్టి ఇలా ఎత్తితే చూడండి ఎలా పడింది అలానే పడింది కదా. సో ఇప్పుడు నువ్వు టేస్ట్ చూడు. నేను చేసి నేను చెప్పుకుంటే తెగ బాగుందని అనుకుంటారు కానీ అది అలా ఉంటుంది మరి. కుక్క బొచ్చులో తినేస్తుంది పాపం. అడిగితే పెద్ద బొచ్చు ఇచ్చాను కదా. స్నోలో చాలా బాగుంది ఇలా ఈ ఎక్స్పీరియన్స్. ఇదంతా స్నో పడుతుంది. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట ఇలా స్నోలో చేద్దామని. మొత్తం కంప్లీట్ చేసేద్దాం. సో మంచులో మ్యాగీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నిజంగా ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా చాలా బాగుంది. ఇటువైపు వేడి వేడి, అంత నుంచి చలి చలి ఈ స్నోలో. సో సబ్స్క్రైబ్ చేసుకో బ్రో. బాయ్.